అత్తయ్య మీరేం భయపడకండి అత్తయ్య, ఎందుకంటే స్నేహ చాలా ధైర్యవంతురాలు. ఎలాంటి సమస్య ఎదురైనా సరే ఎదుర్కోగలి వచ్చేయగలదు. ఆయన ఆపర్ణ స్నేహ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అన్నావు కదా, మరి ఒకసారి ఆ పాటల ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోలేకపోయావా? ఆఫీస్కి సంబంధించిన నంబర్లు కానీ వివరాలు కానీ నాకు తెలియదు నాయుడు బావా. లేదంటే నేను ఎప్పుడో చేసి మాట్లాడి ఉండేదాన్ని. అసలు ఇదంతా నీ వల్లే జరిగిందే. నా వల్ల? అవును, నీ వల్లే. నువ్వేగా దాన్ని చదువుకోవడానికి బయటికి పంపించింది. నువ్వేగా అది పాటలు పాడతానంటే నాకు నచ్చ చెప్పి పంపించింది. ఇప్పుడు చూడు, మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది. ఇలా వయసు వచ్చిన పిల్ల అర్ధరాత్రైనా ఇంటికి రాలేదని తెలిస్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు? నాకు ఆడపిల్లను పెంచడం చేత కాదు అనుకోరు? మగదిక్కులేని సంసారం కావడం వల్ల ఇలా బరి తెగించారు అనుకోరు? అలా ఏం అనుకోకమ్మా. వాళ్ళు వీళ్ళు ఏదేదో అనుకుంటారని టెన్షన్ పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అనేవాళ్ళు మనం ఎలా ఉన్నా అనుకుంటూనే ఉంటారు. మనం మంచి చేసినా అందులోని చెడుని మాత్రమే చూడగలిగే ఈ సమాజాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అవునత్తయ్య, స్నేహ ఏటు స్నేహ వ్యక్తిత్వం ఏటో మనకు బాగా తెలుసు. ఎవడేమనుకుంటే మనకేటి? ఇదిగోండి, ఎవడైనా ఏమైనా మీతో అంటే నాతో చెప్పండి, నేను అడిగి పళ్ళు రాలు కొడేస్తాను. తప్పు మన దగ్గర పెట్టుకొని వాళ్ళని వెళ్ళని అనాల్సిన అవసరం ఏముంది నాయుడు బావా? పెళ్లి కావాల్సిన పిల్ల ఇలా పెళ్లిళ్ళ ఫంక్షన్లో నిలబడి పాటలు పాడడమే నా దృష్టిలో పెద్ద తప్పు అయితే, ఇలా అర్ధరాత్రైనా ఇంటికి రాకపోవడం ఇంకా పెద్ద తప్పు. తప్పు ఒప్పో నాకు తెలియదు గాని మన స్నేహం మాత్రం మునిపట్ల లేదమ్మా, శానా మారిపోయింది. మారిపోవడం అంటే? అంటే ఒకప్పుడు మన ఊర్లో ఉన్న స్నేహమ్మ వేరు, ఇప్పుడు సిటీలో ఉన్న స్నేహమ్మ వేరు. అప్పుడు 100 మందిలో ఒకదానిలా ఉండేది, ఇప్పుడు 100 మందిలో తను ఒకదానిలా మారిపోయింది. ఇదిగో వసంత, మార్పు మంచిదే కదా. ఏమంటే ఎక్కడ ఉండాల్సిందిగా అక్కడ ఉండవే కరెక్ట్. నువ్వు నేను అనుకో, అమలాపురంలో హైదరాబాద్లో ఉన్న మనం ఒకేలాగా ఉంటాం, మనం మారం. ఎందుకంటే మనకు మారడం చేత కాదు కదా. కానీ మన స్నేహ ఎక్కడికి తాకట్టుగా అక్కడలాగా మారిపోద్ది. కనీసం స్నేహైనా మారినందుకు సంతోషించు. అది కాదు నాయుడు బావా. ఊరుకో, నీకు వాగడం తప్ప ఏమి చేతగా దూకున్నావు బాయ్. ఇదిగో అపర్ణ, అత్తయ్య గారు మీరేం కంగారు పడకండి, నేను ఎదిగి తీసుకొస్తాను.